164 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది, అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది. దేవుడి ప్రార్థన కంటే ఎవ్వడు పవర్ఫుల్ కాదు. అదే నాకున్న ధైర్యం, అదే నాకున్న సత్యం, అదే నాకున్న వెపన్స్. మీ కొరకు పోరాడతా, న్యాయం చేస్తా. రండి, ప్రజాశాంతి పార్టీయే దిక్కని 2 తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి. ఇప్పటికైనా అన్ని పార్టీల్ని మీరు చూసేశారు, అన్ని వాగ్దానాలు విన్నారు, అందరూ మిమ్మల్ని ఫెయిల్ చేసేసారు. తెలంగాణలో ఉన్న 60 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1 కోటి మంది నిరుద్యోగులు, ఒక్కొక్కరు 100 మందిని చేర్చండి. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఇంకా మీరు కమిటీల్లో చేరలేదంటే త్వరలో చేరిపోండి. 7569441275 నెంబర్కి గ్రూపులు పెట్టండి. నియోజకవర్గం పేరు, మీ పేరు, నా పేరు. లేదా దేశం అయిపోయింది. ఇంక అనుమానమా? మళ్ళా లక్షల మంది ప్రాణాల మీదకి వస్తుంది, కోట్ల మందికి తిండి లేకుండా నశించిపోతున్నారు. రండి, కాపాడుకుందాం, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లులు నేను వేస్తుంటే, వాదనలు వినిపిస్తుంటే, చట్టానికి విరుద్ధంగా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక సివిల్ మ్యాటర్ నిన్న సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు 40 సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి. ఇదేంటిది? 4 నెలలంటే మీనింగ్ ఉంది, 4 సంవత్సరాలే ఎక్కువ అంటే 40 సంవత్సరాలు పట్టొచ్చా? ఆలోచించండి. 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో 2 గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. ఎందుకు కథం? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. ఒకటి, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని, 2 ప్రజల కొరకు పోరాటం చేయాలని, 3 అసెంబ్లీలో ప్రశ్నించాలని, 4 ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోనీ 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని, అరే కేఎఫ్ వాళ్ళు కలద్దు, వందనాలు చెప్పొద్దు. దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి, నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా? నేనొద్దా? ప్రజలొద్దా? సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు, ఇప్పుడు ఎవరు పోసాని
కృష్ణమురళి పాపం ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు ఇంటర్వ్యూ, ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని. 2 years బ్యాక్ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలే. ఆయన